వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డితో స్నేహం. నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్తున్నా కదా కొన్ని ప్రోడక్ట్స్ కొన్నానని. సో అందులో ఇంకొక ప్రోడక్ట్ ఇవాళ అన్బాక్స్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఫిలిప్స్ది ఎయిర్ ఫ్రైయర్ కొన్నామన్నమాట. సో ఈ ఎయిర్ ఫ్రైయర్ కొనడానికి రీజన్ ఏంటంటే ఆయిల్ ఫ్రీ స్నాక్స్ ఎంజాయ్ చేయాలని ఉంది. సాయంత్రం అయితే మిర్చీలు బజ్జీలు అవి తినాలని అనిపిస్తుంది కదా. సో ఆయిల్లో కూడా ఫ్రై చేయడం ఎందుకు అని అనిపిస్తుంది. ఇవాళ ఈ ఎయిర్ ఫ్రైయర్ అన్బాక్స్ చేసి చికెన్ 65 చేసుకొని తిందాం. ఓకే, కమాన్, లెట్స్ అన్బాక్స్ అండ్ సీ హౌ ఇట్ ఈస్ అండ్ వాట్ ఆల్ వి గాట్. ఎక్స్ట్రా ఏమైనా యాక్సెసరీస్ ఉన్నాయా లేవా చూద్దాం. మోస్ట్లీ అయితే ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఏం రావు. ఒకసారి ఓపెన్ చేసి అయితే చూసేద్దాం. మోస్ట్లీ అన్బాక్సింగ్ ఎప్పుడు వరుణ్ చేస్తాడు, ఇలా నేను చేస్తున్నాను అనమాట. కొంచెం అప్పుడప్పుడు మనం కూడా పని చేద్దామని ఇదేదో పెద్దగా ఇచ్చిరు. నేనేమో రివర్స్ పెట్టినానా అని డౌట్ వస్తుంది. రివర్స్ ఏం లేదనుకుంటా. ఇది ఒక ప్రొటెక్షన్ థర్మోకాల్ అయితే ఒకటి ఇచ్చిండ్రు. ఇది బరువుగా ఉందేమో గైస్. లెట్ మీ ట్రై. కొంచెం బరువు ఉంది గైస్. నాకు పడిపోతుందేమో అని భయంతో వరుణ్ హెల్ప్ తీసుకుంటున్నా. కమాన్, పక్కన పెట్టు. అండ్ ఇందులో ఏం లేదు, జస్ట్ ఒక యూజర్ మాన్యువల్ ఉందనుకుంటా. చూసి పాస్ అయిన క్వాలిటీ చెక్ది. ఓకే, క్వాలిటీ చెక్ది మాత్రమే ఇది. అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ అదంతా ఉంది. సో బాక్స్ పక్కన పెట్టేద్దాం. ఇది మన ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ 6.2 లీటర్స్ ఇది. అండ్ దీనికి ఇట్లా ఒక బాస్కెట్ వచ్చింది. ఈ బాస్కెట్లో ఈ ట్రే అచ్చా ఇట్లా రెండు ఉన్నాయా? నేను అనుకున్నా ఓన్లీ ఇది ఒకటి నెట్ లాంటిది వస్తుందని అనుకున్నా. ఐ హోప్ ఇట్స్ గుడ్. యా, సో ఈ 6.2 లీటర్స్ది పెద్ద ఫ్యామిలీస్కి అయితే బాగా పనికొస్తుంది. సో నేను ఇదైతే కావాలని కొంచెం పెద్దదే తీసేసుకున్నా. ఒకసారి చిన్నది పెద్దది ఎందుకని. అండ్ ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ వచ్చేసి ఇండియాస్ నంబర్ 1 అని నేను రివ్యూస్ చూసిన. అండ్ ఇందులో ఆల్రెడీ ప్రీసెట్ మెనూస్ ఉన్నాయన్నమాట. కేక్కి, ఫిష్కి, ఇది చికెన్కి, ఫిష్కి అయితే ఏంటి, ఇట్లా చాలా ప్రీసెట్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో రోస్ట్ చేసుకోవచ్చు, గ్రిల్ చేసుకోవచ్చు, బేక్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో దీన్ని నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్తో చికెన్ 65 చేసి చూద్దాం. ఫస్ట్ దీన్ని ఒక్కసారి నేను క్లీన్ చేసేసుకుంటా. ఒక నీట్ క్లాత్తో క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత చికెన్ 65 చేసి చూద్దాం. దీనికి ఇట్లా ప్లగ్ అయితే ఇచ్చిండ్రు. ఇది 1700 వాట్స్ మోటార్ ఉంటుంది అనమాట దీనికి. సో ఈ వైర్ కూడా ఇక్కడ ఉన్న చిన్నది అయితే తీసేస్తాం. లైట్గా మేమైతే క్లీన్ చేసేసుకుంటున్నాం. సో బిఫోర్ స్టార్టింగ్ చికెన్ 65 ఐఎమ్ గోయింగ్ టు డిప్ ద బ్రష్ ఇన్ ద ఆయిల్ అండ్ కోట్ దిస్ విత్ ఆయిల్. ఈ ట్రేని ఆయిల్ తోటి కొంచెం బ్రష్ చేసుకున్నాం అనుకో, మన చికెన్ పీసెస్ అనేవి అతుక్కోకుండా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా చాలా మినిమం ఆయిల్ వాడతాం అన్నమాట, ఎక్కువ ఆయిల్ వాడం. ఇట్లా కోట్ చేసిన తర్వాత చికెన్ పీసెస్ వేసుకోవాలి. ఈ చికెన్ 65కి మ్యారినేషన్ నేను ఎలా చేసినానంటే, ఫస్ట్ చికెన్ మంచిగా వాష్ చేసుకున్నా. ఆ తర్వాత అందులో 2 స్మాల్ ఇట్లాంటి స్పూన్స్ ఉంటాయి కదా, ఈ స్మాల్ స్పూన్స్తో
అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసిన అనమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసిన. ఆ తర్వాత పసుపు లైట్గా 1/2 స్పూన్ అంత వేసిన. దాని తర్వాత కారం వచ్చేసి 2 స్పూన్స్ వేసిన. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ స్పైసీ కావాలంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు. కొంత పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సాల్ట్ వచ్చేసి 1.5 స్పూన్ అంతా వేసిన. అండ్ గరం మసాలా చాలా లైట్గా వేసిన, 1/4 స్పూన్ అంతా వేసిన. దాని తర్వాత ఒక 2 స్పూన్స్ అంతా స్మాల్ స్పూన్స్ అంతా పెరుగు వేసిన, కలిపిన. ఆ తర్వాత ఇప్పుడు మెయిన్ ట్రిక్ ఏంటంటే ఇది పైన నుంచి క్రిస్పీ ఉండాలి, లోపల జ్యూసీగా ఉండాలంటే ఎగ్ వైట్ ఉంటుంది కదా, ఆ ఎగ్ వైట్ జస్ట్ కొంచెం ఒక 1 స్పూన్ అంతా దీనికి ఇట్లా పైన నుంచి వేసి కోట్ చేసేసుకోవాలన్నమాట. జస్ట్ లైట్గా మిక్స్ చేసినాం అనుకో లోపల ఉన్న చికెన్ జ్యూసీగా అట్లనే ఉంటుంది, పైన వచ్చేసి ఎగ్ వైట్ కోటింగ్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మొత్తం అంతా ఫ్రై చేసిన తర్వాత మీరు ఇంట్రెస్ట్ ఉంటే నిమ్మకాయ చల్లుకోవచ్చు, లేదా ముందే మీరు నిమ్మకాయ కొంచెం పిండుకోవచ్చు అనమాట, నిమ్మకాయ జ్యూస్. ఇలా నేనైతే రెడీ చేసుకున్నా. అండ్ ఇంకొకటి లాస్ట్కి కార్న్ఫ్లవర్ ఒక 1 ఫుల్ స్పూన్ అంతా వేసిన. అండ్ ఒక 1 ఫుల్ స్పూన్ అంతా మైదా వేసిన. టూ మచ్ కార్న్ఫ్లవర్ వేస్తే కూడా ఏమవుతుందంటే మనకు ఆ చికెన్కి రావాల్సిన టేస్ట్ రాదు, మరి పిండి అయిపోతుంది అనమాట. అది నాకు అంత నచ్చదు. చాలామంది పకోడీలాగా పిండి అవ్వాలని రైస్ ఫ్లోర్ వేస్తారు అండ్ మైదా ఎక్కువ వేస్తారు. అట్లా మనకి వద్దు, మనకు క్రిస్పీగా కావాలి. మెయిన్గా ఇది ఎట్లా అంటే స్ట్రీట్ స్టైల్ చికెన్ 65 చేస్తున్నా నేను. సో ఇప్పుడు నేను 1 by 1 చికెన్ పీసెస్ వేస్తున్నా. అయితే ఈ చికెన్ పీసెస్ ఇట్లా వేసే ముందు ఏం చేసినానంటే జస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ ఈ మిక్స్చర్లో వేసి కలుపుకొని దీన్ని పెడుతున్నా. ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ కోటింగ్ ఉందనుకో మళ్ళీ మనకి సపరేట్గా ఆయిల్ వేసే అవసరం ఉండదు. ఇలా ఏంటంటే తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది అండ్ మనకి డీప్ ఫ్రైడ్ లాగా ఉండదు, బట్ స్టిల్ క్రంచీగా క్రిస్పీగా లోపల జ్యూసీగా అవుతుంది. మనము దగ్గరగా ఒక్కొక్క పీస్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ ట్రీ వల్ల లాభం ఏంటంటే మనకి కింద నుంచి కూడా హాట్ ఎయిర్ అనేది వచ్చి అన్ని ఈక్వల్గా పీసెస్ అన్నీ మంచి కుక్ అవుతాయని రాసుంది మాన్యువల్లో. సో ఇది ర్యాపిడ్ ఎయిర్ టెక్నాలజీ ఉందన్నమాట. దీనికి బాగా రివ్యూస్ చదివి ఇప్పుడు నేను కూడా దీని గురించి బాగా చెప్పగలుగుతున్నాను అనమాట. ఇలా మొత్తం అన్ని చికెన్ పీసెస్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా నీట్గా స్ప్రెడ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు మనము దీన్ని 180 degrees Celsius మీద ఒక 18 minutes అట్లా ఉడకబెట్టుకుందాము. యాక్చువల్లీ 15 minutes పెడతా ఫస్ట్. అండ్ 15 minutesలో కూడా నేను ఒకసారి దీన్ని పాజ్ చేస్తా. ఒక 7-8 minutes తర్వాత ఒకసారి ఇలా షేక్ చేసి ఆ తర్వాత మళ్ళీ పెడతాను అనమాట. సో ఇప్పుడైతే లెట్స్ స్టార్ట్. నౌ వీఆర్ పుట్టింగ్ ద బాస్కెట్ ఇన్సైడ్ ద ఎయిర్ ఫ్రైయర్. ఇప్పుడు ఆన్ చేస్తున్నా గైస్. ఆన్ అయింది, చూసారా లైట్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు దీన్ని ప్రీసెట్ మెనూలో మనం చికెన్ అని ఉంది కదా అది కూడా పెట్టుకోవచ్చు, బట్ నేను టైమర్ పెట్టాలనుకుంటున్నా. ఒకసారి నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా కదా. సో ఇప్పుడు 20 minutes అని చూపిస్తుంది ఇది. 180 degrees 20 minutes. ఆ తర్వాత స్టార్ట్ అంటే ఇది అని నేను అనుకుంటున్నా. ఒకసారి తీసేస్తే మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది. యా 180 అండ్ మైనస్ చేసుకోవాలంటే యా ఇట్లా 15 minutesకి సెట్ చేసి స్టార్ట్ నొక్కిన. ఇక్కడ చూడండి మన ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి కూడా మనం చూసుకోవచ్చు అయిందా లేదా అని. సో బాగుంది కదా, చూసారా ఇక్కడ నుంచి ఎంత బాగా కనిపిస్తుందో. సో మనం ఒక 7-8 minutes తర్వాత వచ్చి చూద్దాం. సౌండ్ అయితే వస్తుంది గైస్. ఇప్పుడైతే 2 minutes అయిపోయింది. సౌండ్ ఫుల్ ఎయిర్ది సౌండ్ వస్తుంది. మధ్యలో నాకు కొంచెం యాంగ్జైటీ పెరిగి వచ్చి చెక్ చేస్తున్నాను అనమాట. సో నేను ఇది అన్బాక్స్ చేసిన తర్వాత మ్యారినేటెడ్ చికెన్ తీసుకొచ్చి చికెన్ 65 చేద్దాం అనుకున్నా కదా. అయితే ఏమైందంటే అది నేను ఫ్రీజర్లో పెట్టి ఉండే మ్యారినేషన్ తర్వాత
కొంచెం గట్టిగా అయిపోయినాయి చికెన్ పీసెస్. సో నేను కొంచెం టైం తీసుకొని దాన్ని రూమ్ టెంపరేచర్కి తెచ్చినాక కొంచెం టైం పట్టిందనమాట ఆ ప్రాసెస్కి. ఇంకా మాకు మధ్యాహ్నం ఆకలి మేము తినేసినాము వితౌట్ చికెన్. సో ఇప్పుడైతే మేము అట్లీస్ట్ డిన్నర్కి చికెన్ 65 చేసుకుందామని చెప్పి ఇప్పుడు ఈవినింగ్ టైంలో మళ్ళీ స్టార్ట్ చేసిన అనమాట. అప్పటికి హోల్డ్లో పెట్టేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిన. మన చికెన్ 65 అయితే ఇంకా 11 minutes చూపిస్తుంది. 7 minutes తర్వాత తీసి ఒకసారి షేక్ చేద్దాం బాస్కెట్ని. ఐఎమ్ ఎక్సైటెడ్. ఐ డోంట్ నో హౌ ఇట్స్ గోయింగ్ టు బి. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఎయిర్ ఫ్రైడ్ ఫుడ్ ఏం తినలేదు, అన్నీ డీప్ ఫ్రైడ్ లాంటివే చేసుకొని తిన్నా. ఇట్లా ఆల్మోస్ట్ 90% ఆయిల్ ఫ్రీ ఉంది. ఇది గిల్ట్ ఫ్రీగా తినచ్చు అనమాట. ఈ మధ్య కొంచెం డైట్ మెయింటైన్ చేస్తున్నాం కదా. సో నేను మొన్న లాస్ట్ వీడియోలో చెప్పినా కదా థైరాయిడ్ లెవెల్స్ తగ్గినాయి అని చెప్పి. సో ఒకప్పుడు 4.55 అట్లా ఉండే థైరాయిడ్. స్లోగా డైటింగ్ స్టార్ట్ చేసి అవన్నీ చేసిన తర్వాత 2.5 అట్లా వచ్చింది. ఇంకా నెక్స్ట్ 0.95 వచ్చేసింది అనమాట. సో ఆయిల్ బేసికల్గా కంట్రోల్ చేసి ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, బేక్డ్ ఫుడ్ ఐటమ్స్ అండ్ షుగర్, ఇవన్నీ కొంచెం ఆల్మోస్ట్ కంట్రోల్ చేసేసుకున్నా. ఎప్పుడైనా మంత్లీ ఒక్క రోజు 2 రోజులు అట్లా ఏమైనా స్వీట్ తినాలని అనిపిస్తే అట్లా తింటున్నాను అనమాట. అట్లా చేయడం వల్ల థైరాయిడ్ అయితే చాలా తగ్గింది. ఇట్స్ డెఫినెట్లీ వర్కింగ్ అవుట్. ఈ 7 minutes చూపిస్తుంది గైజ్. ఒక్కసారి మనం పాజ్ చేసుకొని ఓపెన్ చేసి దాన్ని షేక్ చేద్దాం. సో మనం బాస్కెట్ అయితే తీసినాము. సో గైజ్ ఇక్కడ చూస్తున్నట్టు మంచిగా కొంచెం అప్ సైడ్ డౌన్ అయితే చేసుకున్నాను ఆల్మోస్ట్. ఒకసారి ఇప్పుడు షేక్ కూడా అవుతుంది. కొంచెం బలం పెంచుకున్నా. ఇప్పుడు దీన్ని ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నా. కొంచెం కాలుతుంది, జాగ్రత్తగా ఉండాలా. మళ్ళీ దీన్ని ఒక 7 minutes అయితే పెడుతున్నా. ఫిక్స్ అవ్వాలి. యా 7 minutesకి అవుతుంది. లోపల చూద్దాం. చూడండి అవుతుంది. ఆ పీసెస్ అయితే మంచిగానే అవుతున్నాయి. ఐ థింక్ కరకరలాడితాయి అనుకుంటా. చూద్దాం 7 minutes తర్వాత. ఇంకా 3 minutes చూపిస్తుంది. 3 minutes అయిపోయినాక ఇది ఎట్లా ఆఫ్ అవుతుందో చూద్దాం. సో టైమర్ చూడండి. 3, 2, 1 ఆఫ్ అయిపోయింది. ఇలా ఉంది లోపల. చూద్దాం తీసి. ఇట్లా సౌండ్ అయితే చేస్తుంది ఇది టూ టూ అని. చూడండి గైజ్ ఇట్లా అయితే అయింది. నాకు ఇంకొక 2 minutes పెట్టచ్చు అనిపిస్తుంది. చూడండి మంచిగా ఇట్లా ఫ్రై లాగా అయితే అయింది. 2 minutes పెట్టుకుందామా? యా ఒక 2 minutes చేద్దాం అనిపిస్తుంది నాకు. ఇంకా క్రిస్పీగా అయితే అయింది, బట్ ఇంకొక 2 minutes చేసుకుంటే మజా వస్తుంది. నేను ఒకసారి షేక్ చేసి ఇంకొక 2-3 minutes పెడతాను. ఇక్కడ సౌండ్ కూడా వస్తుంది కదా, బట్ స్టిల్ ఒక 2 minutes 2-3 minutes చేసుకుంటా. నాకు ఇంకా కొంచెం క్రిస్పీగా కావాలని ఉంది. మళ్ళీ 185 degreesలో 3 minutes పెట్టి ఆన్ చేస్తున్నా. Yeah, once again we are done. 4, 3, 2, 1. ఇలా బీప్స్ అయితే వస్తున్నాయి. అయిపోయిందని చెప్తుంది అనమాట. చూసారా 4 beeps వచ్చినాయి. వావ్, ఇట్ లుక్స్ నైస్ నా. చూడండి పకోడీ లాగా. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఈ పీస్. చూసారా మంచిగా ఫ్రై అయింది కదా. ప్రతిదీ మంచిగా చూస్తేనే తెలిసిపోతుంది అయిపోయినట్టు. యా, ఆర్ చికెన్ 65 ఈజ్ రెడీ ఇన్ స్ట్రీట్ స్టైల్. ఇది చూడండి మంచి కరకరలాడుతుంది. సో నేనైతే ఒకసారి టేస్ట్ చేసి చూస్తున్నా ఎయిర్ ఫ్రైయర్లో చేసిన చికెన్ 65 ఎట్లుందా. చూడండి మీకు కనిపిస్తుందా, మంచిగా ఉడికింది కూడా పీస్. చూడండి చికెన్ పీస్ మంచిగా ఉడికింది. నాకు తెలిసి చల్లారితే ఇంకా కరకర్రని సౌండ్ కూడా వస్తుంది. ఇది వేడి మీద తింటున్నా నేను.
మస్తు యమ్మీగా ఉంది గైజ్. మీకు ఒకవేళ ప్రాపర్ మిక్సింగ్ తోటి మళ్ళీ వీడియో కావాలంటే చెప్పండి. ఇది నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నా ఆర్డర్ వచ్చే ముందే. సో అంటే టైం సేవ్ అవుతుందని ముందే చేసి పెట్టుకుని ఉండే, వీడియో తీయలేదు, మర్చిపోయినా. అప్పుడు నేను వేరే కాల్ మాట్లాడుతుండే మర్చిపోయి మిక్స్ చేసేసిన. బట్ నేను చెప్పిన మెజర్మెంట్స్ అయితే ఫాలో అవ్వండి. మీకు ఫోక్తో కాకుండా నార్మల్గా చూపిస్తుంది చూడండి. చూస్తే తెలుస్తుంది కదా మీకు, మంచిగా ఆయిల్లో ఫ్రై అయినట్టే ఉంది, కానీ ఇందులో ఆయిలే లేదు. సౌండ్ అనిపిస్తుందా మీకు? కొంచెం కలర్ కూడా ఉంది. మీరు దీనికి కొంచెం చైనీస్ టచ్ ఇవ్వాలంటే దీన్ని మీరు చిల్లీ సాస్, కొంచెం సోయా సాస్, ఆనియన్స్, ఇంకా గార్లిక్ చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఇంత ఆయిల్ వేసుకొని ఇట్లా మిక్స్ చేసేసుకొని కొంచెం టమాటో సాస్ కూడా వేసేసి ఇలా మిక్స్ చేసుకుని తింటే చైనీస్ స్టైల్ అయిపోతుంది. అదే దీంట్లో మీరు ఒకవేళ మిర్చీలు ఒక 5-6 అండ్ కరివేపాకు కొంచెం ఇంత తీసుకొని ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసి తీసుకున్నా, లేదా దీంట్లోనే ఒక 4-5 మినిట్స్ ఎయిర్ ఫ్రైయర్లోనే 4-5 మినిట్స్ బ్యాలెన్స్ ఉందనగా ఇలా వేసేసి పెట్టినామంటే అది కూడా మీరు మిర్చి ఇట్లా కొరుక్కుంటా కూడా తినొచ్చు అనమాట. సో మీ చాయిస్, మీకు ఎట్లా తినాలనిపిస్తే అట్లా తినండి. నేనైతే ప్రస్తుతానికి ఇది ఎంజాయ్ చేస్తున్నా. అండ్ దిస్ ఇస్ ఆయిల్ ఫ్రీ. సేమ్ టేస్ట్ ఉందండి, ఆయిల్లో ఫ్రై చేసినా ఆయిల్లో ఫ్రై చేయకపోయినా అదే టేస్ట్ ఉంది. యాక్చువల్గా దీన్ని చికెన్ 65 కాకుండా చికెన్ పకోడా అని కూడా అనొచ్చు, ఎందుకంటే నేను పకోడీ స్టైల్లో చేసుకున్నా. చికెన్ రోస్ట్, చికెన్ పకోడా వడగా. మీకు సౌండ్ వస్తుందని అనుకుంటున్నాను నేను. ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు షో దిస్ సౌండ్, అంటే మీకు ఎంత రోస్ట్ అయిందని మీకు చూపించడానికి. ఐఎమ్ టోటలీ ఇన్ లవ్ విత్ దిస్ ఎయిర్ ఫ్రైయర్. బాగుంది కదా చూడండి. సో ఇలా నేనైతే ఆయిల్ లేకుండా మంచిగా చేసుకొని తింటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి చూస్తుందంట. ఈ మధ్య వ్యూస్ రావట్లేదు, ఎందుకో తెలియట్లేదు. యూట్యూబ్ అయితే చాలా అన్యాయం చేస్తుంది. అట్లీస్ట్ ఇప్పుడైనా పుష్ చేయాలని అనుకుంటున్నా. సో మీరు లైక్ చేస్తే అది పుష్ చేస్తుందంట. తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ డే.